నేను వ్యక్తిగతంగా మీ అందరి విజ్ఞప్తి, వ్యక్తుల యొక్క ప్రైవేట్ జీవితాల గురించి ఇలాంటి కథనాలు రావడం అనేది కొంత బాధాకరం. వ్యక్తుల యొక్క ప్రతిష్ట భంగం కలిగే విధంగా కథనాలు రాకుంటే మంచిది. వాస్తవానికి దూరంగా ఈ కథనాలు వస్తూ ఉన్నాయి. ఎన్నో ఏళ్ళు కష్టపడితే కానీ ఒక మంత్రి అయినా, ఒక ఎమ్మెల్యే అయినా, ఒక ఎంపీ అయినా ఆ స్థాయికి రాడు. అన్నేళ్ళు కష్టపడి త్యాగం చేసి ఆ స్థాయికి వచ్చిన వ్యక్తుల మీద నిరాధారమైన ఆరోపణలు చేయడం అనేది మంచిది కాదు. దీన్ని కొద్దిగా తగ్గించాల్సిందిగా మీ ద్వారా మిగతా మిత్రులను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇప్పుడు మోడీ ప్రభుత్వం పేర్లు మారు ప్రభుత్వంగా మారిపోయింది. 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో వందల సంస్థల పేర్లు మారుస్తూ ఉన్నాయి. పేర్లు మార్చే పార్టీగా మారిపోయింది ఇది. యావత్ ప్రపంచం ఒక విజనరీ లీడర్గా గుర్తించినటువంటి జవహర్లాల్ నెహ్రూ పేరున్నటువంటి ఎన్నో సంస్థల్ని పేర్లు మార్చినారు. ఇవాళ మహాత్మా గాంధీ యావత్ ప్రపంచం అభిమానించి గౌరవించే మహానుభావుడు మహాత్మా గాంధీ పేరును మన్రేగా స్కీమ్ నుంచి తొలగించడం అంటే శాంతిని కోరుకునే ప్రతి పౌరుని అవమానపరచడమే. జిల్లాల పేర్లు ప్రజల ఆభిష్టం మేరకు ప్రజలు కోరుకున్నప్పుడు ఆలోచిస్తారు. తరతరాలుగా వస్తున్న పేర్లు మార్చడం ద్వారా మీరేం సంకేతం ఇవ్వదలుచుకున్నారు? మీరు పేర్లు మార్పు కోరే ముందు నేను మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అది అరవింద్ గారు కావచ్చు, రామచంద్రరావు గారు కావచ్చు. మీరు 12 ఏళ్ళుగా కేంద్రంలో మీ ప్రభుత్వం ఉంది. మీరు తెలంగాణ రాష్ట్రానికి తీసుకొచ్చినటువంటి కార్యక్రమాలు ఏంటి? ప్రాజెక్టులు ఏమిటి? అభివృద్ధి పనులు ఏమిటి? అవి చెప్పండి. మీరు ఏమి అభివృద్ధి చేయక, ఏమి ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వక ప్రజలు వాటి గురించి అడుగుతారు కాబట్టి ప్రజల యొక్క దృష్టి మళ్లించేందుకు పేర్లు మార్పు ప్రక్రియ తీసుకొచ్చినారు. పేరు మార్పు వల్ల ఏమవుతుంది? బీదవాని జీవితంలో మార్పు వస్తుందా? కాంగ్రెస్ పార్టీ బీదవాని యొక్క జీవితాన్ని మార్చే దశగా ప్రయత్నం చేస్తూ ఉంది. జిల్లాల పేర్లు, నగరాల పేరు పని చాలా చిన్నది. అది పేదవాడి జీవితంలో మార్పు తీసుకొచ్చే దశగా మీరు తీసుకున్న కార్యక్రమాలు ఏమైనా ఉంటే వివరించాల్సిన కోరుతా ఉన్నాను. అభివృద్ధి చేయరు, సంక్షేమం ఇవ్వరు. వాటిని అడుగుతారు కాబట్టి ఇప్పుడు దృష్టి మళ్లించాలి. మున్సిపల్ ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి మళ్ళీ టెంపో పెంచాలనే ఉద్దేశంతో, ఒక దురుద్దేశంతో పేర్ల మార్పు అనే అంశాన్ని తెరపైకి తీసుకొచ్చినారు. ఇది ఎన్నికల కోసం వారు చేసిన తంతు తప్ప ఇంకేమీ లేదు. కవిత చేస్తున్నటువంటి ఆరోపణలు ప్రజలు స్వీకరిస్తూ ఉన్నట్టుగా కనపడుతూ ఉంది నాకు. కవిత చేసిన ప్రతి ఆరోపణకి బాధ్యతగా కేటీఆర్ గారు, హరీష్ రావు గారు జవాబు చెప్పాలి. కేసీఆర్ ఎలాగో గౌరవప్రదంగా ఫామ్ హౌస్లో ఉంటా ఉన్నారు. ఇలా ఫోర్ ఫ్రంట్లో ఉంది కేటీఆర్ గారు, హరీష్ రావు గారు. వారు బాధ్యత కవిత లేవనెత్తిన అంశాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత కేటీఆర్ మీద, హరీష్ రావు మీద ఉంది. ఆవిడ చేసిన అవినీతి ఆరోపణలు మేము చేయలేదు అని నిరూపించుకోవాల్సిన అవసరం మీకుంది. ఇలా ప్రజలు నమ్ముతా ఉన్నారు. గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో విపరీత అవినీతి జరిగిందని సాక్షాత్ కవిత బయటకు వచ్చి మాట్లాడుతున్నారు కాబట్టి అది వాస్తవం అనే మాట మేము కూడా నమ్ముతా ఉన్నాం. దానికి జవాబు చెప్పాల్సిన బాధ్యత కేటీఆర్, హరీష్ రావు మీద ఉంది. కేటీఆర్ 10 ఏళ్లుగా అధికారంలో ఉండి ఎన్ని వేల ఉద్యోగాలు ఇచ్చినారో ఒక వైట్ పేపర్ మీద రావాలి వారు బయటికి. మేము 2.5 సంవత్సరాలుగా ఎన్ని ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాం మేము వైట్ పేపర్ పెడతాం. ఉద్యోగస్తుల గురించి, నిరుద్యోగుల గురించి మొసలి కన్నీరు కార్చే అర్హత మీకు లేదు. ఉద్యోగాల కోసమే తెలంగాణ తెచ్చుకుంటే ఎన్నో మంది ధనులు కీర్తిశేషులైనారు, ప్రాణాలు అర్పించినారు. వారి కుటుంబాల్లో మీరు 10 ఏళ్ళు ఆదుకోలేదు. నిరుద్యోగులు ఉసురుదలుగా మీ ప్రభుత్వం దిగిపోయింది. అలాంటి నిరుద్యోగ సంఖ్యను తగ్గించేందుకు మేము దాదాపు 70-80 వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఈ 2.5 మాసాలు ఇచ్చినాం. మీరు 10 ఏళ్లలో మీరు ఇచ్చిన ఉద్యోగాల సంఖ్య 50,000 దాటలే. మేము ప్రభుత్వ పరంగా 70,000 పైసలకు ఉద్యోగాలు ఈ 2 ఏళ్ళు ఇచ్చినాం. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానన్న మాటకి ఇప్పుడు కట్టుబడి ఉన్నాం.